చాలా అలా చెప్పమ్మా వీళ్ళందరినీ పెంచి చేసినారు మమ్మల్ని. రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా. మేము అంతమంది 5గురు ఉండి కూడా మేము దిక్కులేని పక్షుల్లాగా ఉండాలని అన్న ఆశ్రమంలో. మాకు ఇప్పుడు జవసత్వాలు ఒడిగిపోయినాయి అని చెప్పి మీకు ఎందుకు పనికి రావని వదిలేశారా మమ్మల్ని? మీ ఇంట్లో నువ్వు కుక్కలు పెంచుకుంటున్నావు, కుక్కలు పెంచుకున్న దానికి అయ్యే ఖర్చు కూడా మాకు అవ్వదు కదా నాన్న, చెదో ముద్ద పెట్టడానికి. కాకపోతే మేము ఒక్క చిన్న సాయం అడుగుతాను, కూతురులాగా చేసి పెడతావమ్మా? చేయగలవా? ఒకవేళ మేము చచ్చిపోతే పడుకో వచ్చి మమ్మల్ని చూసేటమ్మా. చెప్పండి మీ పేర్లు. మా పేరు వచ్చి నాగేశ్వరరావు అమ్మ. ఆవిడ పేరు వచ్చి సూర్యకుమారి గారు. ఓకే సార్, మీరు ఎలా వచ్చారు అసలు? మీకు యూట్యూబ్స్ అంటూ ఫోన్లు అంటే తెలియదు కదా, ఎలా వచ్చారు మా ఛానల్కి మీరు? ఒక ఫ్రెండ్ చెప్తే వచ్చామమ్మా. ఓకే, మీకు తెలిసిన వ్యక్తియా? మా స్నేహితులు ఉంటారు, పరిచయం అయ్యారు. వాళ్ళు వచ్చి చెప్తే ఇలాగా ఛానల్ చెప్పండి, మీ వాళ్ళు ఏమన్నా కలుస్తారేమో, దగ్గర తీసుకుంటారేమో అని చెప్తే వచ్చామమ్మా. అంటే ఏం చెప్పాలని వచ్చారు? ఎవరికి ఏం చెప్పాలని వచ్చారు? మాకు 3 కొడుకులమ్మా, ఇద్దరు కూతుళ్ళమ్మా. ఈ 5గురికి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసాం కానీ మమ్మల్ని చూసింది చేసింది. చాలా అలా చెప్పమ్మా వీళ్ళందరినీ పెంచి పెద్ద చేసినారు మమ్మల్ని. రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా. వదిలేసారమ్మా. ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటున్నాము మేము. ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటున్నాం సంవత్సరం. ఇప్పుడు మీరు అక్కడి నుంచి వస్తున్నారా? అక్కడి నుంచి వస్తున్నామమ్మా మీ దగ్గరికి. మీ ఛానల్ వల్ల మాకు ఏమన్నా హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో వచ్చామమ్మా. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది మిమ్మల్ని వదిలేసి మీ పిల్లలు? 2 years అవుతుందమ్మా. ఆశ్రమంలో జాయిన్ అయ్యి 1.5 year మా స్నేహితులు జాయిన్ చేశారమ్మా. ఇలాగా మీకు తెలిసిన ఒక స్నేహితులు జాయిన్ చేశారు. అంటే మీ అంతకు మీరు వేరుగా ఉంటున్నారా? వాళ్ళే వెళ్ళిపోయి మీరు ఉండండి ఓల్డ్ ఏజ్ హోమ్ లో అనేసి అంటున్నారా? లేదమ్మా, ఇంతకుముందు వాళ్ళకి ఆశ పనిచేసిన తర్వాత వాళ్ళ పిల్లల్ని కూడా మా దగ్గరికి రానివ్వట్లేదు. తాతయ్య తగ్గుతున్నాడు, వెళ్ళబాకండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళబాకండి, ఏ రోగాలు వచ్చినాయో ఏంటో అని చెప్పేసి ఆ పిల్లలకి చెప్పడం, ఆ పిల్లల్ని మా దగ్గరికి రానివ్వకపోవడం ఏంటి. సరే, మరి మీ పెద్ద కొడుకుకి చేద్దాము ఫోన్. వాళ్ళ నంబర్ మీకు ఏమైనా తెలుసా? మరి ఈ 2 సంవత్సరాల నుంచి మేము బయట ఉంటున్నాం, వాళ్ళతో మాకు కాంటాక్ట్ లేదమ్మా. ఈ సంవత్సరాల నుంచి ఇందులోకి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ ఇక్కడ జాయిన్ చేశాడని చెప్పాను కదమ్మా, ఆయన కాంటాక్ట్ ఉంటుంది. ఆయన ఒక నెంబర్ రాసి ఇచ్చాడు, నాకు ఐడియా లేదు అసలు. ఆ నెంబర్ రాసి ఇచ్చాడు, ఆ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ చేసి పెట్టండి కొద్దిగా. సరే, మా ఛానల్ నంబర్ నుంచి కాల్ చేసి మీ ఛానల్ నుంచి కాల్ చేసి చెప్పండి అమ్మా. మీ పేర్లు అన్ని, అసలు మీ గురించి ఏమనుకుంటారో, ఏం చెప్తారో మీరు అడగండి. అడిగితే మరి తర్వాత మీరు తీసుకొని మాట్లాడండి. అదనమాట. ఫోన్ నెంబర్ ఇవ్వండి. మీకు నోటెడ్ లేదా? అంటే నెంబర్లు తేడా అసలు మాకు 2 సంవత్సరాల నుంచి కాంటాక్ట్ లేదమ్మా. అసలు ఫోన్ నెంబర్లు మారొచ్చు, చేయొచ్చు. అందుకని ఇది కూడా చూసి చెయ్యండి అమ్మా. అది పని చేస్తుందో లేదో కూడా డౌట్. తెలియదు ఇంకా అసలు, మాకు కాంటాక్ట్ లేదు, చేయలేదు, మాట్లాడలేదా వాళ్ళతో అసలు? అది మా ఫ్రెండ్ ఇచ్చాడమ్మా, అది మీ అబ్బాయి నెంబర్ ఇదండి అని. బాధపడతా ఉంటే ఇంకా వాళ్ళు ఇచ్చారన్నమాట, చూడండి ఒకసారి చెయ్యండి అనేసి. చేద్దామా?
హలో హలో చెప్పండి. కరుణ్ గారు మాట్లాడుతున్నారా అండి? అవునండి. అది మేము ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నామండి, సునీతతో మస్తి అనే ఛానల్ నుంచి. చెప్పండి. ఫ్రీగా ఉన్నారు? ఒక 5 minutes మీతో మాట్లాడాలి, ఒక 5 నిమిషాలు. సరే చెప్పండి మరి. మేము మీ ఛానల్ వాళ్ళందరం ఒక ఓల్డేజ్ హోమ్కి వచ్చామండి. చెప్పండి. అక్కడ మీ పేరెంట్స్ ఉంటున్నారంట కదా, మీకు తెలుసా? తెలుసండి. తెలుసా? ఓకే. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి వాళ్ళు అక్కడ ఉండగా? మేము ఒక 1 year ఉంటే ఏమో ఉంటుందండి. మరి ఎందుకు ఉంటున్నారు మీ పేరెంట్స్ దూరంగా? వాళ్ళని మీరు మీకెందుకు చెప్పాలి? మీరెవరు అసలు? లేదండి, మేము మీ పేరెంట్స్ దగ్గరనే ఉన్నాము. వాళ్ళు ఇగో మా అబ్బాయి నంబర్ ఇది, ఇన్ని సంవత్సరాలు మేము ఇక్కడ ఉంటున్నాము, మమ్మల్ని వదిలేశారు అని బాధతో వాళ్ళు మీ నంబర్ ఇచ్చారు. మేము కనుక్కుంటున్నాం అసలు ఎందుకు వాళ్ళని వదిలేశారు మీరు. మీరు చెప్తే ఏం చేస్తారు అని. మీకు చెప్పే బాధ్యత లేదా? అంటే మీ పేరెంట్స్ కాదా వాళ్ళు? మా పేరెంట్సే కానీ మీరు సరే మీకు ఏం చెప్తే మీరు సొల్యూషన్ చేస్తారా? మీరు ఏం చేస్తారు? మేము చేస్తాం, మా ప్రయత్నం ఏదో మేము చేస్తాం, అది మా రెస్పాన్సిబిలిటీ. మేము తీసుకునే చర్యలు మేము తీసుకుంటున్నాము. అదే అదే ఏం చేస్తారో చెప్తే మేము చెప్తాం. మీకు ఎందుకు చెప్పాలి? మీరు ఏమన్నా చెప్పండి, మీకు ఎందుకు చెప్పాలి? మీరు మీ తల్లిదండ్రులు ఎందుకు పట్టించుకుంటలేదండి? మీరు పట్టించుకోవట్లేదని ఎవరు చెప్పారు మీకు? మరి పట్టించుకోవట్లేదని ఎవరు చెప్పవసరం లేదు, వాళ్ళు ఇక్కడ ఉన్నారంటేనే అర్థమైపోతుంది కదా. అది ఉంచితే పట్టించుకోవట్లేదు అర్థమా? డబ్బులు ఇస్తున్నాం ఏమి? డబ్బులు ఇస్తున్నారు అంటే వాళ్ళు మీకు ఏమైనా జీతంగా పనిచేస్తారు ఇన్ని రోజులు? జీతానికి అంటలేము, ఇక్కడ మా దగ్గర ఉండడం కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి అక్కడ ఉంచాం వాళ్ళని. సరే, హలో మాట్లాడతారంట, మాట్లాడండి. మా అమ్మ వాళ్ళతో? మీ అమ్మ వాళ్ళతోనే. మిమ్మల్ని కని పెంచా చూడు, వాళ్ళతోనే. సరే ఇవ్వండి. హలో నాన్న కరుణ్. చెప్పు నాన్న. నేను నాన్న ఎలాగున్నా? బాగున్నా నాన్న. ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మీతో మాట్లాడిస్తానంటే నీతోటి అని చెప్పేసి ఏమన్నా అలా ఉన్నారు పిల్లలు? వాళ్ళు బాగున్నారా? అందరు బాగున్నారు నాన్న. మేము ఇక్కడ ఉండిపోతున్నాం నాన్న. ఇంటికి వస్తారా? వచ్చేయమంటావా నాన్న? అదే అందరిని అడిగి చెప్తాను. ఎందుకులే, ఇష్టం ఉంది తీసుకోవద్దా? అమ్మా నేను రావటం నీకు ఇష్టం లేదా? ఇష్టం ఉంది. మరి నాన్న మమ్మల్ని అలాగ వదిలేశారు? వదిలేస్తే అక్కడ ఉంటదేమో ఇక్కడ పిల్లలకి ఇట్లా ఉండదు కదా, అక్కడ అందరు ఉంటారు, వాళ్ళు పెద్దవాళ్ళు మీ వయసు వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ ఉంచాము. మాకు ఇప్పుడు జవసత్వాలు ఒడిగిపోయినాయి అని చెప్పి మీకు ఎందుకు పనికి రావని వదిలేశారా మమ్మల్ని? అలా కాదు నాన్న, అక్కడ మీ వయసు వాళ్ళు ఉంటారు, కొంచెం వాళ్ళతో అయితే ఫ్రీగా ఉంటారని అక్కడ ఉంచాము. 3 కొడుకులు ఉండి 2 ఆడపిల్లలు ఉండి మమ్మల్ని ఇట్లా అనాథలుగా వదిలేయడం మీకు ఏమన్నా భావ్యమా? అలాగా నాన్న, మీరు అక్కడ మీ వయసు వాళ్ళు ఉంటారు కదా, కొంచెం మీకు మాట్లాడకో ఫ్రీగా ఉంటారని వదిలేసి వచ్చాము. అయినా వస్తూనే ఉంటాం కదా, ఎప్పుడో ఒకసారి వచ్చి మాట్లాడుతూనే ఉన్నాం కదా. ఎప్పుడు వచ్చారు నాన్న మీరు? 2 సంవత్సరాల నుంచి బయట వాళ్ళు ఉన్నదానికి మా ఈడోళ్ళు ఉన్నదానికి నా పిల్లలు నా మనవులు దగ్గర ఉన్నదానికి తేడా లేదా నాన్న? 2 కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా. అంటే అక్కడ ఉంటే కొంచెం మనకి ఇక్కడ కూడా రూమ్లు ఇట్లా చిన్నగా ఉంటాయి కదా అనేసి అక్కడ ఉంచామే. మాకు బయట ఉంటే తృప్తి కాదు, మా పిల్లల దగ్గర మా మనవుల దగ్గర ఉంటే తృప్తి. కానీ ఇక్కడ వదిలేసేసి డబ్బులు ఇస్తున్నాం కదా నాన్న అని చెప్పేసేసి అంటే అది ఎంతవరకు ప్రేమ వస్తుందా నాన్న? డబ్బులు ఇస్తే ఎదుట పడని వేదనలను
ఎదుటి కన్నుతో చూడరా. అట్లా కాదు నాన్న, ఇప్పుడు మీరు అడిగితే సంతోషం ఉంటారనే ఉంచాము, మీరు ఇప్పుడు అట్లా అంటారు. మరి చిన్నోడి దగ్గరికి నువ్వేమో చిన్నోడి దగ్గరికి ఫోన్ చేస్తే వాడికి 2 సంవత్సరాల కిందట మాకు సంబంధం లేదు, నా పెద్దోడి దగ్గరికి వెళ్ళాను అంటాడు వాడు. మూడో వాడికి చేస్తేనేమో నువ్వు మీ పెద్దన్నయ్య ఉన్నాడు కదా వాడి దగ్గరికి వెళ్ళండి అని అంటాడు. ఏంటి అల్లుళ్ళ దగ్గరికి వెళ్దామంటేనేమో వాళ్ళకి మేము సేవ చేయాల్సిన పని ఏంటి, మాకేం సంబంధం అని చెప్పేసి అల్లుళ్ళు అంటారు. మేము అంతమంది 5గురు ఉండి కూడా మేము దిక్కులేని పక్షుల్లాగా ఉండాలని అన్న ఆశ్రమంలో. అలా కాదే, మీరు ఉండదనే కదా ఉంచాం, మీ అందరూ అప్పుడు మాట్లాడుకునే కదా అందరూ చెప్పి ఉంటుంది, ఉంటుందంటే వచ్చింది ఎప్పుడు. ఇప్పుడు మీరు అందరితో మాట్లాడి వస్తే మీరు 5గురు మాట్లాడుకొని 5గురు దగ్గర మేము ఉండటానికి అల్లుళ్ళు కాబట్టి వాళ్ళు ఇష్టమైతే ఉంచుకుంటారు, లేకపోతే లేదు. 3 కొడుకులు ఉన్నారు, 3 సంవత్సరాల్లో 3 4 12 నెలలు చూసుకుంటే మాకు జీవితం వెళ్ళిపోతుంది కదా నాన్న. నేనేమంటున్నా వాళ్ళ మీ 3 కూర్చొని మాట్లాడుకొని అప్పుడు నువ్వు తీసుకురావాలని ఏదైనా చెప్తాం మీకు. మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం నాన్న. మరి మీరు 3 మాట్లాడుకొని తీసుకెళ్తానంటే ఏంటి మాకు ఆనందమే, మాకు పిల్లల దగ్గర ఉంటాం మాకు ఆనందం. నాన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో నాదే కష్టం, నాకే ఇల్లు గడవట్లేదు, పిల్లలకు స్కూల్ ఫీజులు అవి సరిపోవట్లేదు. ఇప్పుడైతే నా పరిస్థితి బాగాలేదు నాన్న. ఇంకా అంతేనా నాన్న? మరి ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదే, నా పరిస్థితి బాగాలేదు ఏం చెప్పి చెప్పు. నాకు సరిగా సాలరీలు వస్తున్నావు, ఏం లేదు, ఇల్లు కట్టడే నాకు చాలా కష్టంగా ఉంది. ఈ టైంలో మీకు ఫోన్ చేసి ఇట్లా మాట్లాడుతున్నా ఏం చెప్పను. అలా కాదు నాన్న, మీరు 5గురికి కూడా ఎప్పుడు ఏది కావాలంటే అది కొనిచ్చాను, ఏది చేయాలంటే చదువులు చెప్పించాను, పెళ్లిళ్ళు చేశాను, అన్ని అచ్చటా చూశాను. ఇప్పుడు నాకు చదవట్లేదని నువ్వు పుట్టిన తర్వాత 2వ వాడు పుట్టట్లేదని చెప్పి నిన్ను ఏమైనా చూడటం మానేశానా? 3వ వాడు పుట్టాడని చెప్పేసి నిన్ను ఏమన్నా చూడటం మానేశానా? 2 ఆడపిల్లలు పుట్టారని చెప్పేసి నిన్ను ఏమన్నా చూడటం మానేశానా? పరిస్థితి బాగుండడానికి మీ ఇంట్లో నువ్వు కుక్కను పెంచుకుంటున్నావు, కుక్కను పెంచుకున్న దానికి అయ్యే ఖర్చు కూడా మాకు అవ్వదు కదా నాన్న చెదో ముద్ద పెట్టడానికి. అట్లా కాదే, ఇప్పుడు సరే మీరు తీసుకొచ్చుకున్నా కాదు, తీసుకొచ్చి మేము చూసుకోవాలి కదా. మీ మెడికల్ కి హాస్పిటల్కి అన్నిటికి నాకు దగ్గర డబ్బులు వెళ్ళాలి కదా, ఎంత తీసుకొచ్చుకుంటాను. నా పరిస్థితి బాగాలేదని నేను చెప్తుంటే నువ్వు అన్ని చెప్తున్నావు. అవును నాన్న, మీరు 3 ఆలోచించుకుని చెప్పండి పోనీ ఏం చెప్తారు. సరే తమ్ముతో మాట్లాడి వాళ్ళందరితో చెప్తాను, నేను అడిగి తెలుసుకొని చెప్తాను నీకు. నువ్వు చిన్నోడితోటి 3వ మాట్లాడి నాకు చెప్పు. సరే కదా, నేను ఈ 2 నా చిన్న తమ్ముతో పెద్ద తమ్ముతో మాట్లాడి ఈ 2 రోజులు అయితే కదా నీకు చెప్తలేదన్నా, వచ్చేసి లేదు 2 రోజుల తర్వాత నేను అక్కడికైనా వస్తాను. అలాగే నాన్న, నీ పిలుపు కోసం ఎదురు చూస్తుంటాం. ఆమెతో మాట్లాడతావా నాన్న? ఇప్పుడు నేనా, నేను కొంచెం బిజీగా ఉన్న, తర్వాత మాట్లాడతాను. అదేంటి నాన్న అలాగంటావు? పని మీద ఉన్నానే, పని చేస్తా కదా ఆఫీస్ లో ఊరుకుంటారా. సరే నాన్న, మాట్లాడక చాలా నాలుగు మాట్లాడు. అమ్మతో మాట్లాడు 2 సెకండ్లు ఇది అవుతావు ఏంటి నాన్న, పని ఉంటే ఎప్పుడు ఉండే పని. సరే నాన్న, ఇప్పుడు మా సార్ చూస్తాడు, తర్వాత ఫోన్ చేస్తాను, తర్వాత మాట్లాడతాను. సరే నాన్న, నీ ఇష్టం. ఓకే. పరమేశ్వర చూడరా ఎటు చూడరా. వాళ్ళకి ఇష్టం లేని అన్నిసార్లు ఫోన్ చేయించి మాట్లాడటం అనవసరం.
తను ఇప్పుడు కూడా తన మనసు కరగట్లేదు చూడు, ఇన్ని సంవత్సరాల తర్వాత. అసలు వాళ్ళు మీకు ఫోన్ చేసి ఎక్కడున్నారు నాన్న, మనం ఎలా ఉన్నావు? జనాలకి ఇది మనం మెసేజ్ అందివ్వాలన్నమాట, ఇట్లా ఉన్నారు పిల్లలు అనేసి. మీరు ఒక ఏదో చిన్న, మీరు ముందే అన్నారు కూడా ఏదో డౌట్ఫుల్ గా సర్లే నమ్మకం లేదని చెప్పా కదా నేను, మాట్లాడతారని నమ్మకం లేదని చెప్పా. అర్థమవుతుంది. అదే ఈ అమ్మతో మాట్లాడతారన్నప్పుడు కూడా తనకి వాడికి అసలు తల్లితో మాట్లాడతాకే ఇంట్రెస్ట్ లేదు. అదే అర్థమవుతుంది. అప్పటికే మీరు అన్నారు ఏదో, ముందే చెప్పా మాట్లాడటం వేస్ట్ అని ముందే చెప్పా. మరి చిన్న కొడుకు చేద్దామా పోనీ? వద్దు. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం. మరి ఇంకా ఇలాగే ఉంటాను అనుకుంటున్నారు అయితే? మేము ఇక్కడ మీ ఈ చర్మాంకంలో మేము ఈ వృద్ధాశ్రమంలో ఉండటమే బెటర్ అనిపిస్తుందమ్మా. మరి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మా వ్యూవర్స్ కి? ఏముందమ్మా సమాజం చెప్పడానికి ఏముందమ్మా, ఇంకా మాలాగే కావద్దు, మాలాగే పిల్లలకి ఆస్తులు అవి ముందుగానే రాసివ్వద్దు. మేము రాసి ఇచ్చేసేసి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏంటి మాకు తినడానికి లేక చేయక స్నేహితులు తీసుకొస్తాయి ఎదురించైనా ఇప్పుడున్న వాళ్ళు, ఇప్పుడున్న దంపతులు ఎవరైనా సరే పిల్లలు ఉన్నా చేసినా వాళ్ళకి ఆశ మడుగు ముందుగా పంచి ఇవ్వకండి. మీ తదనంతరం వాళ్ళకి చెందేలాగా ఇవ్వండి, రాయండి. మీరు చచ్చిపోయిన తర్వాత మీ తలగొరుగు పెట్టడం కోసమైనా సరే, ఆశ కోసమైనా సరే వాళ్ళు ఆ తలగొరుగు పెట్టి మీరు చేరతేస్తారే. మీ సమాజానికి నేను చెప్పాల్సింది ఏంటంటే, మాలాగా మీరు ఎవరో కూడా ముందుగా పిల్లలకి ఆశ రాసి ఇవ్వద్దు, మాలాగా అవ్వద్దు. మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని. సో నన్ను ఒక కూతురులా భావించి ఒక సహాయాన్ని అందుకోండి. వద్దమ్మా, మేము తీసుకోము. నేనేదో మీకు సహాయం అన్నట్టు కాదు, ఒక కూతురు, మీరు నాకు ఒక తండ్రి అమ్మ అన్నట్టుగా నేను ఇప్పటిదాకా మాకు మంచి చేయాలని తీసుకొచ్చారు మమ్మల్ని ఇక్కడికి. నేను ఎప్పుడు ఇలాగ ఎవరిని ఇలా బాధ పెట్టి పంపించలేదు. మా ఛానల్ ద్వారా కాస్త మా పిల్లలతో మాట్లాడిచ్చే అవకాశం కల్పించారు. అదే మా ₹1,00,00,000 అమ్మా. ఇది నేను మీ కూతురు అనుకుని తీసుకోండి. నేను ఎప్పుడు ఎవరి దగ్గర తీసుకోలేదమ్మా, నేను ఇచ్చే చెయ్యే కానీ నేను తీసుకోలేదమ్మా. నువ్వు నా కూతురు అనుకుని నువ్వు గాజులు కొనుక్కోమ్మా. అయ్యో అలా అనకండి, తీసుకోండి. లేదమ్మా, వద్దమ్మా, నువ్వే ఉంచుకోమ్మా. వద్దమ్మా, నేను ఎవరి దగ్గర తీసుకోలేమ్మా. తీసుకోండి, అమ్మాయి బాధపడుతుంది. ఏం చేసుకుంటాం మనం వృద్ధాశ్రమంలో? తలా పండన కొనేస్తా, అమ్మాయి పేరు ఇచ్చిస్తాను. నువ్వు కూతురు అనుకుని సహాయం చేయడానికి సహాయం చేసేందుకు చాలా సంతోషం అమ్మా. కాకపోతే మేము ఒక చిన్న సాయం అడుగుతాను, కూతురులాగా చేసి పెడతావమ్మా? చేయగలవా? ఒకవేళ మేము చచ్చిపోతే పడుకో, ఆ కూతురు వచ్చి మమ్మల్ని చూసేటమ్మా. నేను ఉంటాను కదా, పక్కా ఉంటాను మీకోసం. ఎటువంటి సహాయం అయినా నేను చేస్తాను. సో మా ఛానల్లో ఎటువంటి ఏజ్ లిమిటేషన్స్ లేదు, ఎవరైనా రావచ్చు, ఎటువంటి సహాయం కోసమైనా రావచ్చు. సో మీ ప్రాబ్లం ఏదైనా ఉన్నా ఎవరికైనా షేర్ చేసుకోవాలంటే మీరు కూడా రండి. కింద మేము డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్స్ పెట్టాము, డీటెయిల్స్ పెట్టాము, వచ్చి పార్టిసిపేట్ చేయండి. అండ్ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం అస్సలు మర్చిపోకండి. అండ్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.